అందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుబల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. గురుగారు, అక్టోబర్ నెలలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. తప్పకుండా. ఏదైతే మనకి అక్టోబర్ మాసం ఉందో ఈ మాసంలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే గ్రహణాలు ఉన్నాయి. ఈ గ్రహణాలు వచ్చేసి అమావాస్యకి చంద్రగ్రహణం ఉంది, అమావాస్యకి సూర్యగ్రహణం ఉంది, పౌర్ణమికి చంద్రగ్రహణం ఉంది. ఏదైతే అక్టోబర్ మాసంలో ఈ గ్రహణాలు ఉన్నాయో ఈ గ్రహణాలు మనకి ఇండియాలో కనపడకపోవచ్చు, కానీ ఆ ఒక పరిహారం, ఆ ఒక రెమెడీ, ఆ ఒక అశుభం అనేది మన మీద కూడా ఉంటుంది. అందులోనూ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క రాసుల పరంగా కావచ్చు, గ్రహణాల పరంగా కావచ్చు, ఈ యొక్క మనుషుల పరంగా కావచ్చు, ఈ యొక్క దశల పరంగా కావచ్చు, మంచి జరగడానికి అనుకున్నటువంటి అనుకూలమైనటువంటి స్థితిగతుల ప్రకారంగా కూడా ఇవి కూడా మనము చూసుకుంటే కూడా కొంతమేర మనకి ఈ యొక్క అశుభం అని మనం చెప్పుకోవాలి. ప్రతి రాశి వారు కూడా ఈ యొక్క గ్రహణానికి సంబంధించినటువంటిగా పరిహారాలు, దానాలు, గ్రహణ ఆచారాలు పాటిస్తే ప్రతి ఒక్కరిలో కూడా శుభదాయకంగా ఉంటుంది. గ్రహాలకు సంబంధించిన స్థితిగతులకు సంబంధించిన మనం చెప్పుకున్నటువంటిగా ప్రతి ఒక్కటి జరిగేదానికి ముందు అదృష్టం అనేది దొరుకుతుందని మనం చెప్పుకోవచ్చు. అందులోనూ ఇప్పుడు మనము మకర రాశి చెప్పుకుంటున్నాం. ఈ యొక్క మకర రాశికి ఏంటంటే ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట 3 నక్షత్రాలు మనకి మకర రాశిలో ఉన్నాయి. అందులోనూ ఈ మాసం అక్టోబర్ మాసంలో మనం తీసుకున్నట్టయితే 10వ ఇంట్లో బుధుడు ఉన్నాడు. ఈ 10వ ఇంట్లో బుధుడు అనేది చాలా అద్భుతమైనటువంటి విషయమే. ఈ మకర రాశి వాళ్ళకి 2వ ఇంట్లో శని ఉన్నాడు. ఇది మనము చూసుకున్నట్టయితే కొంతమేర అశుభం అని చెప్పుకోవచ్చు. ఏదైతే ఒక పక్కన ఇస్తాడు, ఒక పక్క తీసుకెళ్ళిపోతాడు అనే ఉన్న సామెత ఏదైతే ఉందో ఇది ఈ రాశిని చూసుకున్నప్పుడైతే ఓ పక్కన అష్టైశ్వర్యాలు ఇస్తుంటాడు, ఓ పక్కన ధనధాన్యాలు ఇస్తుంటాడు, ఓ పక్కన ఇల్లు ఇస్తుంటారు, వాకిలు ఇస్తుంటారు. కాకపోతే చిమ్మేవాళ్ళు ఉండరు, తుడిచేవాళ్ళు ఉండరు, తినేవాళ్ళు ఉండరు అన్నట్టు ఉంటుంది. అంటే డబ్బు ఉంటుంది కానీ తెల్లలేరు. అంటే వీళ్ళకి రాశి ఫలంగా ఎలా ఉంటుంది అంటే అన్నీ ఉంటాయి, డబ్బు ఉంటుంది, ఆస్తులు ఉంటాయి, డబ్బు వద్దనే కొంత వస్తూ ఉంటుంది ఈ మాసంలో. కానీ తినేవాళ్ళు తక్కువ అవుతారనమాట. రిలేషన్స్ కావచ్చు, ఇంట్లో కొంచెం కలహాలు ఉంటాయి. ఈ కలహాలు అనేది ఈ మాసంలో కొంత కంటిన్యూషన్ అయ్యే ఛాయిసెస్ ఉన్నాయి. దాని ద్వారా ఏంటంటే తినేవాళ్ళు తక్కువ అవుతారు. టెన్షన్ ద్వారా తెలియరు కదా. ఈ కలహాలు ఉన్నాయనుకోండి, మైండ్ కొంచెం డిస్టర్బ్లో ఉంటుంది, తినడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు, వీళ్ళకి అష్టైశ్వర్యాలు వస్తాయి. కానీ ఏంటంటే వీళ్ళు దాన్ని అనుభవించేది మాత్రం తక్కువ కనిపిస్తూ ఉంది. అష్టైశ్వర్యాలు ఉంటాయి, కాకపోతే నెక్స్ట్ మంత్కైనా వచ్చే మాసానికైనా సరిపోతుంది అనుకోండి, అది వేరే విషయము. ఈ కలహాలు అనేది కూడా శాశ్వత కాలం ఉండవు. కొంతకాలం వరకైతే ఈ యొక్క భార్యాభర్తల మధ్యన కలహాలు కావచ్చు, ఇంట్లో తల్లిదండ్రుల మధ్యనటువంటి పిల్లల కలహాలు కావచ్చు, ఈ చదువు పరంగా కావచ్చు, కొంతమేర వెనకబడి ఉన్నారని మనం ఈ మాసంలో చెప్పుకునే దానికైతే ఉన్నది. అందులోనూ మనం ఇచ్చేటువంటి పరిహారాల ద్వారా ఈ యొక్క లోతుపాతులు ఉన్నప్పటికీ కూడాను కొంతమేర తగ్గేసి ముందుకు వెళ్ళేదానికి అదృష్టం అయితే ఉంటుంది. ఆ పరిహారం మనము చెప్పుకుందాము. ముందుగా ఏంటంటే ఈ రాశి వాళ్ళకి ఈ మాసంలో బాగుందని చెప్పుకోవాలి. వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది? కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈ మాసం సరైన సమయమే అంటారా? సరైన సమయం అంటే ఈ మాసంలో కొత్త పెట్టుబడులు పెట్టకుండా ఉండడమే మంచిది. ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఈ మాసంలో కొత్త వ్యాపారాలు అనేది, కొత్తగా పెట్టుబడులు పెట్టడం అనేది ఈ మాసం అంతగా చేయకపోవడమే మంచిదండి. ఎందుకంటే 2వ ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి అంత పెద్దగా అనుకూలంగా అయితే ఏమి ఉండవండి ఇంట్లోనూ. అందులోనూ వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వచ్చేటువంటి ఆస్తులు కానీ, వాళ్ళ నాన్నగారి తరపు నుంచి వచ్చేటువంటి పూర్వీకులు సంబంధించిన ఆస్తులు కానీ వచ్చేటువంటి అదృష్టం ఉంది. అది మాత్రం ఏ చిన్నపాటి అదృష్టం వచ్చినా కూడా చేజార్చుకోకుండా నాకు ఇంతే వచ్చిందా, నాకు ఇంతే వస్తుందా అని కాకుండా వచ్చింది లాక్కుంటే మీకు మంచి ఫలితాలు ఉండేటువంటి అదృష్టం ఉంది. అమ్మగారి దగ్గర నుంచి అయితే ఇప్పుడు వచ్చేటువంటి అదృష్టం అయితే ఏం లేదు, అమ్మగారి ఆస్తుల నుంచి వచ్చేటువంటిది అయితే ఏం లేదు. అలానే సోదరుల నుంచి వచ్చేటువంటి ఆస్తులు కూడా వీళ్ళకి బాగా వచ్చేదానికి ఉన్నాయన్నమాట. అంటే సపోజు సోదరుడు ఏదైనా డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా, లేకపోతే ఏదైనా హెల్పింగ్ చేయాలనుకున్నా కూడా ఈ మాసంలో ఈ యొక్క రాశి వాళ్ళకి చేసేటువంటి అదృష్టం అయితే ఎక్కువగా అనిపిస్తూ ఉన్నాయండి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి. అందుకని ఈ రాశి వాళ్ళు పాత డబ్బులు ఏదన్నా పూర్వీకులు కానీ, లేదా నాన్నగారి తరపు నుంచి ఆస్తులు కానీ ఉంటే కనుక ఆ డబ్బులు కానీ, లేకపోతే ఏదైనా ఫ్రెండ్షిప్లో కానివ్వండి, ఏదైనా వడ్డీలకు ఇచ్చినా కూడా ఈ మాసంలో వీళ్ళు వసూలు చేసుకుంటే కనుక ఈ డబ్బులు అయితే వచ్చేదానికి అదృష్టం ఎక్కువ కనిపిస్తూ ఉందండి. ఈ ఓన్లీ కుటుంబ కలహాలు తప్పితే వేరే నెగిటివ్ అయితే ఈ రాశి వాళ్ళకి ఏమీ కనిపించట్లేదు, అన్నీ కూడా బాగున్నాయి. అలానే దూర విద్య, విదేశాల్లో చదువుకోవాలనుకున్న వాళ్ళకి ఈ మాసంలో కొంచెం ఆగితే
చాలా బాగుంటుంది. వచ్చే మాసాల గురించి అయితే మనం చూద్దాము. ఈ మాసం అయితే కొంతమేర ఆగటం మంచిది. ఏదైనా అంతా ప్రాసెస్ పోయిన మాసాల్లో అయిపోయేసి అంతా ప్రాసెస్ అయింది అనుకున్నా కూడా ఈ మాసంలో ఏదైనా ప్రయాణాలు కానీ, ఈ మాసంలో ఏదన్నా కొనుక్కోవాలి కానీ, గృహాలు కానీ ఉంటే కూడా ఈ మాసం ఒకటి ఆగి కొంతకాలం వెయిట్ చేస్తే చాలా మంచి అదృష్టము వీళ్ళకి ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి. ఈ మాసం ఒకటైతే కొత్తగా పెట్టుబడులు కానివ్వండి, గృహశోభ కానివ్వండి, వాహన వీళ్ళకి గొప్ప ఫలితం ఉంటుంది. అందుకని ఈ మాసం వరకు వీళ్ళు అలాంటి పెట్టుబడులు పెట్టకుండా ఉంటే అత్యద్భుతంగా వీళ్ళు ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంది. ఆల్రెడీ జరుగుతున్నటువంటి బిజినెస్ కూడా స్టెబుల్గా ఉంటుంది. అందుకని ఈ మాసంలో వాళ్ళు కొత్తగా ఏమీ స్టార్ట్ చేయకపోవడమే చాలా మంచిది. ఆరోగ్యపరంగా ఏదన్నా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందంటారు ఈ రాశి వారికి మాసంలో? ఈ మాసంలో ఆరోగ్యపరంగా అయితే ఎక్కువ ఏం కనిపించట్లేదండి. మనము పోయిన మాసం గురించి మాట్లాడుకున్నది అయితే ఈ మాసంలో అది కూడా తగ్గిపోయేసి ఆరోగ్య సమస్యలు అయితే వీళ్ళకి స్టెబుల్గానే వీళ్ళకి ఉంటాయండి. ఉంటుంది చిన్న చిన్నపాటి ప్రాబ్లమ్స్ తప్పితే పెద్దగా ఉండేటువంటి ఆరోగ్య సమస్యలు అయితే ఏం కనిపించట్లేదు. ఆరోగ్యపరంగా అయితే అంతా బాగుంటుంది. విద్యార్థులకు ఎలా ఉండబోతుంది? కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళు ఆశించిన ఫలితాలు ఉంటాయంటారు? కొంతమేర అదే అనుకున్నాం కదా, ఆ కొంతమేర అయితే ఫలితాలు ఉండకపోవచ్చు. అందుకని ఈ మాసానికి ఉన్నటువంటి ఎగ్జామ్స్ ఏమున్నాయో 1-2 సార్లు ప్రిపేర్ అవ్వడం చాలా మంచిదండి. ఇంకా ఏమైనా ఫర్దర్గా ఉంటే కూడా ఈ మాసానికి పొడిగించుకునేటువంటి విషయాలు ఏమైనా ఉంటే కూడా ఈ మాసం ఒక్కటే ఆగేసి వచ్చేటువంటి మాసాలు మంచిగా ఉంటాయి కాబట్టి వాటిల్లో పెట్టుకుంటే సరిపోతుందండి. ఏదన్నా ఉంటే కనుక ఏదైనా దానాలు చేస్తే మంచిదండి. ఈ మాసంలో గ్రహణానికి సంబంధించిన దానాలతో పాటు ఏదైనా టెంపుల్స్కి కానివ్వండి, మసీదులకు కానివ్వండి, లేకపోతే చర్చిలకు కానివ్వండి, ఇలాంటి దానాలు ఏమైనా చేస్తే వీళ్ళకి అత్యద్భుతంగా మంచి జరిగేటువంటి అదృష్టం బాగుంటుందండి. వీళ్ళకి ఈ మాసం మొత్తం కూడా పెద్దలకి దానం కానీ, పిల్లలకి దానం కానీ, వాళ్ళ పూర్వీకులు లేని వాళ్ళకి ఏదైనా వాళ్ళ పేరు చెప్పేసి గుళ్ళు గోపురా కట్టడం కానివ్వండి, ఆ గుళ్ళ దగ్గర ఉన్నటువంటి భక్తులకి జనానికో ప్రసాదాలు పెట్టడం కానివ్వండి, అన్నదానం కానివ్వండి, ఏదైతే ఉందో ఈ మాసంలో వీళ్ళు దానాలు చేయడం ద్వారా ఎప్పటి నుంచో పూర్వీకుల నుంచి ఉన్నటువంటి శాపాలు కూడా ఈ మాసంలో తొలగించుకునే దానికి అదృష్టం వీళ్ళకు ఒక్కటలకు ఉందండి. ఈ మాసంలో కనుక వీళ్ళు ఇది చేయగలిగితే కనుక, ఈ దానాలు చేయగలిగితే కనుక వీళ్ళకి అత్యద్భుతమైనటువంటి మంచి ఫలితాలు ఈ మాసంలో వీళ్ళు పొందే అదృష్టం బాగుంటుంది. దానాలతో పాటు ఇంకేదన్నా పరిహారాలు చేసుకుంటే ఇంకా కొంచెం ఫలితం ఏమైనా ఉంటుందంటారా? తప్పకుండా అండి. ఈ యొక్క రాశి వాళ్ళకి ఈ యొక్క అక్టోబర్ మాసంలో ఏదైతే మకర రాశి ఉందో ఈ మకర రాశి వాళ్ళకి అక్టోబర్ మాసంలో కొన్ని రకాల దానాలు, మినుములు 1 కిలోంపావు, గోధుమలు 1 కిలోంపావు, అలానే బియ్యం కూడా 1 కిలోంపావు, అలానే తెల్లని వస్త్రములు ఇవి కనుక బ్రాహ్మణికి ఇవ్వగలిగితే కనుక, లేకుంటే ఏదైనా తినిబండురాలు మనం వండి కనుక చపాతీలు కావచ్చు, కుడుములు కావచ్చు, ఇలాగ ఏదైనా పిండి వంటలు కనుక వండేసి 10 మందికి పంచడం ద్వారా లేదా 10 మందికి అన్నదానం చేయడం ద్వారా కూడాను వీళ్ళకి మంచి ఫలితాలు అయితే వస్తాయండి ఈ మాసంలో. అలాగనే మనకి వీళ్ళకి దానాలతో పాటు ఆ దైవ అనుగ్రహం కూడా కావాలి కాబట్టి ఈ దైవ అనుగ్రహానికి వీళ్ళు ప్రతినిత్యం కూడా దైవారాధన విష్ణు ఆలయానికి కానీ, అమ్మవారి ఆలయానికి కానీ, లేకపోతే హనుమంతుని టెంపుల్కి కానీ వెళ్ళేసి వీళ్ళు కనుక నిత్య నైవేద్యాలు పెట్టినట్టయితే కనుక, ప్రతిరోజు దీపారాధన చేసినట్టయితే కనుక వీళ్ళు 2 ప్రమిదలు పెట్టేసి 4 ఒత్తులతో ఆవు నెయ్యితో ప్రతినిత్యము దీపారాధన చేస్తే కనుక వీళ్ళకి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు అనేది మెండుగా కనిపిస్తూ ఉన్నాయండి. అలానే వీళ్ళు ప్రతినిత్యం కూడా ఓం బుధాదిత్యాయన నమః, ఓం బుధ ఆదిత్యాయన నమః అనే శ్లోకాన్ని గనక వీళ్ళు 112 సార్లు గనక జపం చేసినట్టయితే, చేతులు మామూలుగా ఏ దండలు ఏం అవసరం లేదు, ఏ పూసలు అవసరం లేదు, ఇలా పెట్టుకొని ఇలా కూర్చొని మనం జపం చేసుకుంటే సరిపోతుంది. ఎట్లా చేసుకోవాలి అంటే వీళ్ళకి ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కానివ్వండి, ఆగిపోయిన పనులు కానివ్వండి, డబ్బు రావాల్సింది కానివ్వండి, మనం మాట్లాడడం ద్వారా ఇంకొకటి పని అవుతుందంటే కానివ్వండి, వీళ్ళకి మంచి జరగడానికి కానివ్వండి, ఈ ఒక మంత్రము చదువుకొని, ఒక శ్లోకాన్ని చదువుకొని కనుక బయటికి వెళ్ళగలిగితే వీళ్ళకి అత్యద్భుతంగా ఆ పని అనేది అయ్యేదానికి మాసం మొత్తం కూడా కనిపిస్తూ ఉంది. అలానే ఇది చెప్పడం కానీ లేకపోతే చదవడం కానీ కొంతమేర కుదరకపోవచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, లేకపోతే ఎవరికైనా పని ఒత్తిడిలో కుదరకపోవచ్చు, ఎందుకంటే కొంత పవిత్రంగా చేయాలి కాబట్టి. అలానే వీళ్ళంతా కుదరట్లేదు అనుకున్న వాళ్ళకి న్యూమరాలజీ ద్వారా కొన్ని నెంబర్లు అయితే ఉన్నాయండి. ఈ నెంబర్స్ కూడా మనం నిత్యము పఠించడం ద్వారా ఈ యొక్క మంత్రము, ఈ యొక్క మంత్రపుష్పము, ఈ యొక్క శ్లోకము చదివితే ఏదైతే ఫలం ఉంటుందో అదే ప్రతిఫలం కూడా ఈ యొక్క నెంబర్ చెప్పడం ద్వారా కూడా ఉంటుంది. ఆ నెంబర్ ఏంటంటే 668593 668593. ఈ నెంబర్ని కనుక మనము ప్రతినిత్యము ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఈ మాసం మొత్తం కూడా ఈ నెంబర్ని మనము జపం చేస్తే కూడాను ఈ యొక్క మంచి ఫలితం అనేది వీళ్ళు
చూడటానికి ఈ మాసంలో ఉంటుందండి. అలానే మనం ఏంటంటే ఈ యొక్క నక్షత్రాన్ని కావచ్చు, ఈ యొక్క దశ అంతర్దశలు కావచ్చు, ఇవేంటంటే కొలాప్స్గా రాశి మొత్తాన్ని మనం పరిశీలన చేయడం జరుగుతుందండి. ఇలానే పర్సనల్ హరోస్కోప్ మనకు కూడా ఏదైనా కావాలి అనుకుంటే కనుక, మనకు కూడా మంచి ఫలితాలు ఉండాలి అనుకుంటే ఏదైనా మంచి గురువు గారికి మన పర్సనల్ హరోస్కోప్ చూపించుకుంటే కూడా మరింత మంచి రెమెడీస్ చెప్పేసి మరింత మనకి దానాలు కావచ్చు, అక్కడ ఉన్న మన పరిస్థితి ప్రకారంగా చేస్తే కూడా మరింత అత్యద్భుతమైనటువంటి పరిహారాలు చేస్తే మనకి అంతే ఒక దైవ కృప మన మీద ఉండేసి మనం చేసే కార్యక్రమాల్లో ఉండేసి మనకు మంచి జరుగుతుందని ఈ మాసం మనం చెప్పుకోవచ్చు.